ఇగో పోలీసార్లు హెల్మెట్ పెట్టుకోరా అని చెప్తారు, ఓల గురించి చెప్తారు, మన ప్రాణాలు పోకుండా సేఫ్టీగా ఉండాలనే చెప్తారు కదా. కానీ మనం ఏం చేస్తున్నాం, పాటిస్తలేము. పాటించాలి అసలు లెక్క ప్రకారం చెప్పాలంటే. అంతేకాకుండా లైసెన్స్ ఉందా, ఆర్స్ ఉందా అని ఎందుకు అడుగుతారు? ఇగో దొంగ పనులు ఏవో దొర పనులు ఏవో దొరుకుతాయి అన్నట్టు అసొంటప్పుడే అందు గురించి అడుగుతారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎందుకు పెడతారు? తాగి ఎవరైనా బండి నొక్కితే, తాగి బండి రోడ్డు మీద ఓంగా ఓలకన్నా గుద్దితే ప్రాణాలు పోతే యాక్సిడెంట్ అవుతాయని చెప్పి డ్రంక్ అండ్ డ్రైవింగ్ పెడతారు. అయితే నిన్న గొల్లపల్లి వరకు డ్రంక్ అండ్ డ్రైవింగ్ పెట్టారు. అయితే ఇద్దరు తాగొచ్చి పోలీసు సార్ను గుద్దుకొని వేరు. ఆ సార్కు గాయాలైనవి. అయితే గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. కానీ ఇట్లా తాగి మీరు అట్లా గుద్దుడు కరెక్టేనా? జర ఆలోచించుకోండి. మీ ప్రాణాలు పోయేది కాక ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయన్న జర ఆలోచించండి అన్న. మరొకసారి ఆ ముచ్చటేందో జర చూసేద్దామా? ఒకటేసారి అందరూ ఒకటేసారి ఈ కాలు మధ్య ఐడి స్టాండ్ అక్కడ పెట్టు. అక్కడ ఆల్రెడీ అక్కడ చెప్పండి. నేను ఏడుకెళ్ళి జగ్గాలి కదా ఏం తల్లి పడ్డరు? పడ్డరు చెప్పండి. చెప్పండి.